దేవుని వాక్యం చూసినప్పుడు తండ్రి చిత్తాన్ని ఎరిగి తండ్రి చిత్త ప్రకారం ప్రార్థన చేయాలంట. అసలు దేవుని చిత్తం ఏంటి అని చూసినప్పుడు బైబిల్ మొత్తంలో యూ కెన్ సీ డౌన్ టు టూ. వన్ కైండ్ ఆఫ్ గాడ్స్ విల్ ఇస్ పబ్లిక్, విచ్ మీన్స్ జనరల్ విల్ అంటాం. వాట్ ఈస్ జనరల్ విల్? ప్రతి ఒక్క మానవుడు రక్షించబడాలి. ఏ ఒక్కరు నశిస్తే దేవునికి ఇష్టం లేదు. గాడ్ వాంట్స్ ఎవ్రీబడి టు బీ సేవ్డ్. రెండోది ఏంటి? నీ జీవితంలో వ్యక్తిగతంగా ఆయన చిత్తము. మీ పక్క వాళ్ళని చూసి అడగండి, నీ జీవితంలో దేవుని చిత్తం ఏంటో మీరు ఎరిగి ఉన్నారా? ఏమంటున్నారు? ఎస్, వెరీ గుడ్. కొంతమందికి నో, కొంతమందికి ఏమో అనుకుంటున్నా. దేవుని చిత్తము తెలుసుకోకుండా మనం ఏమీ చేయలేం. దేవుని చిత్తం లేకుండా మనం బ్రతకలేము. దేవుడు ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా చిత్తం కలిగి ఉన్నాడు. ఆయన చిత్తము నీకు బయలుపరచాలని ఆశపడుతున్నాడు. బైబిల్లో చూసేటప్పుడు దేవుడు ఎవరిని పిలుచుకునేటప్పుడు కన్నా వారితో ఆయన చిత్తాన్ని తెలియజేస్తున్నాడు. చిత్తము తెలియజేయకుండా వాడబడతాం లేదు. Till you know the will of God in your life, you cannot be used by God. ఇక్కడ ఎంతమందికి దేవుని ద్వారా వాడబడాలని ఆశ ఉందంటే అందరూ అంటారు ఐ నో, కానీ తెలుసుకుని దాంట్లో బ్రతికేవారు చెప్పండి అంటే చాలా కొద్దిమంది ఉంటారు. యు సీ, దట్ ఇస్ ద ఛాలెంజ్. బికాస్ గాడ్స్ విల్ ఇస్ నెవర్ చీపా. అనేక సార్లు దేవుని చిత్తం అంటే ఏదో సింపుల్గా అనుకుంటున్నాడు. ఏ పక్క ఇంటి తలుపు కొట్టి వాడికి ఈ పెరుగు ఇచ్చిరా అన్నట్టు. అంత సులభం కాదు. దేవుని చిత్తం చూసినప్పుడు ఎప్పుడు ఘనమైందండి. అండ్ సిద్ధపాటు లేని వారికి దేవుడు తెలియజేయడు. తగ్గింపు లేని వారికి దేవుడు తెలియజేయడు. సమర్పణ లేని వారికి దేవుడు తెలియజేయడు. God's will is great and his plans are great. His purpose is great and his divine nature మనలో కలగాలని, క్రీస్తు యేసుకు కలిగిన మనసు మనము కలిగి ఆ వాకు తగినట్టుగా మనము జీవించాలనేది దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు ఎంతోమంది దేవుని చిత్తం తెలియకునే ఏదో బ్రతికేద్దాంలే, దేవుడు సహాయం చేస్తాడులే. ఒక మాట మీకు హైలైట్ చేయాలని ఆశపడుతున్నా. దేవుని చిత్తంలో నువ్వు లేకుండా దేవుని సహాయము నీకు ఉండదు. అర్థమవుతుందా? నీ జీవితము దేవుని చిత్తంలో లేకుండా దేవుని పరిపూర్ణ సహాయము నీకు ఉండదు. దేవుడు నీకు ఆపద సమయంలో నువ్వు ఏదో మొరపెడుతున్నావు అంటే ఏదో కొంచెం సహాయం చేస్తాం వేరు. ఆయన చిత్తంలో ఉన్న వారికి మేలు కలిగే నిమిత్తమై సమస్తము సమకూర్చి జరిగిస్తాడు. You see, those who love him and called us for the purpose, ఆయన చిత్త ప్రకారము. ఈరోజు మనం ఆయన చిత్తంలో ఉన్నప్పుడు, ఆయన సంకల్పము చొప్పున జీవించేటప్పుడు మన జీవితంలో దేవుడు అన్ని సమకూర్చి జరిగిస్తాడు. ఈరోజు మనము ఏదో తాత్కాలికమైన దీవెన, తాత్కాలికమైన తృప్తి, తాత్కాలికమైన అవసరత కొరకు దేవుని దగ్గరికి చేరుతున్నామే కానీ, దేవా నీ పరిపూర్ణ చిత్తము నా జీవితంలో జరిగించు ప్రభా, నీ పరిపూర్ణ చిత్తము నా కుటుంబంలో, నా జీవితంలో ఇప్పుడు జరగాలి. ఇది అనేక సార్లు దేవుని చిత్తం నీ లోపడతాం మానవుడికి కష్టం. కారణం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్, నాట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్, 100% ఆఫ్ ద టైమ్ ఇట్స్ అగెయిన్స్ట్ ద ఎర్త్లీ నేచర్. లోక సంబంధమైన లోక బుద్ధులు, లోకపు పద్ధతులు, లోకపు ఆచారాలకి విరోధంగా ఉంటుంది దేవుని చిత్తం. అండ్ అనేక మందికి లోకం నుండి వేరుపరచబడి దేవుని చిత్తం కొరకు సపరేట్గా ప్రత్యేకంగా జీవిస్తానికి భయం. బికాజ్ వీ ఆల్ హేట్ స్పాట్ లైట్స్, కరెక్ట్? వీ ఆల్ హేట్ స్పాట్ లైట్స్. కొంతమంది చూడండి అక్కడ సందులు గొంతుల్లోనే కూర్చుంటారు, వెలుగులో కూర్చుంటా ఇష్టం ఉండదు. ఎందుకు? దే సే గివ్ మీ ప్రైవసీ, హ్యావ్ యువర్ ప్రైవసీ. కానీ లైఫ్లో పర్పస్ఫుల్ చేయాలన్నప్పుడు యూ హ్యావ్ టు బీ ఇన్ ద స్పాట్ లైట్. దేవుడు ప్రతి ఒక్కరి పైన లైట్ పెడతాడంట, రెడీ. ఎందుకంటే స్పాట్ లైట్ లేకుండా మాట్లాడతాం వేరు, స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడు చూడండి, ఐ ఛాలెంజ్ యూ. ఎందుకంటే అనేక సార్లు ఈ లైట్లను మొహం మీద పడేటప్పుడు మైండ్ బ్లాంక్ అయిపోతుంది, ఏం మాట్లాడాలి. బట్ దెన్ వన్ హూస్ కాన్ఫిడెంట్ ఇన్ ద స్పిరిట్, నువ్వు లైట్ కొట్టు, కళ్ళు మూసుకో, ఐ నో వాట్ ఐ హ్యావ్ టు సే, ఐ నో వాట్ ఐ గాట్ టు స్పీక్. ఎందుకంటే మాట అందించేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, డు నాట్ గెట్ స్కేర్డ్ నార్ గెట్ ఎంబారెస్డ్ టు స్టాండ్ సపరేట్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ప్రత్యేకించబడిన వారుగా, వేరుపరచబడిన వారుగా, దేవుని మహిమలో జీవించే వారుగా ఉండటానికి భయపడద్దు.
మెనీ టైమ్స్ దేవుడి చిత్తం మన జీవితంలో జరగపోతానికి కారణం మనలో సిద్ధపాటు లేదు. టూ షై, టూ స్కేడ్. మనుషులు ఏమనుకుంటారో. దేవుని చిత్తాన్ని జరిగిస్తానికి ధైర్యం కలిగి ఉంటామండి. దేవుని మాటకి లోబడతానికి సిద్ధంగా ఉన్నాను. లార్డ్, ఐ ఒబే యు. లోబడుతున్నాను ప్రభా, నీ దాసుడు ఆలకించుచున్నాడు. చూసే, నీ దాసుడు ఆలకిస్తున్నాడు అన్న మాట చాలా వెరీ స్ట్రాంగ్ వర్డ్. అందరూ చెప్పలేరు, అంత సులభం కాదు. ఎందుకంటే దాసుడు ఆలకిస్తున్నాడు అన్న మాటకు అర్థమైంది తెలుసా? నువ్వు ఏం చెప్తా చేస్తా అంతే. ఈరోజు చాలామంది దేవుని చిత్తం జరగాలని ఆశ ఉంది, ఏం చెప్తా చేస్తావా? కష్టం. కొన్నిసార్లు నీ కుటుంబానికి విరోధమైంది, కొన్నిసార్లు నీ డ్రీమ్స్, నీ ఆశలకి విరోధమైంది, కొన్నిసార్లు నువ్వు తలంచిన తలంపులకి నీ జీవితం అంతా సెట్ అయ్యి నువ్వు ముందుకు వెళ్తున్నా పరిస్థితుల్లో దేవుడు అంటాడు, కమాన్ టర్న్ అరౌండ్. అయ్యో, అందుకనే ఏమో జీవితం అంత బాగుంటే దేవుని దగ్గర రారంట. ఎందుకంటే దేవుడు నా జీవితాన్ని చెదరగొట్టేస్తాడేమో అని భయం వస్తుందంట. ఓ మాట జ్ఞాపకం చేస్తానంటే, దేవుడు ఎప్పుడు నీ జీవితాన్ని చెదరగొట్టే దేవుడు కాదు. నీ జీవితాన్ని వర్ధలింపజేసే దేవుడు, నిన్ను ఫలింపజేసే దేవుడు. నువ్వు అడిగి ఊహించే వాటికంటే నీ జీవితం ద్వారా ఆయన కార్యాలు గొప్పగా ఘనంగా నీ జీవితంలో జరిగించి ఆయన మహిమాత్మని నిన్ను నిలబెట్టే దేవుడు. నీ జీవితాన్ని తరాలకి ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు. ఓటంలో ఉన్న నిన్ను తాత్కాలిక సర్వైవల్ మోడ్లో ఏదో ఇది చేసుకుంటే బ్రతికిపోతాను రా అనుకున్నా నిన్ను దేవుడు అనేక తరాలకి దీవెనకరంగా చేయాలని ఆశపడే దేవుడు. ఈరోజు దేవుని సన్నిధిలో మనం నిజంగా దేవుని చిత్తాన్ని వెతకాలండి. లార్డ్, ఐ ఆస్క్ ఫర్ యువర్ విల్. దేవుని చిత్తం దేవుడు బయలుపరుస్తాడు, కానీ ఎవరికి బయలుపరుస్తారంటే ఒబీడియన్స్, విధేయత కలిగిన వారికి మాత్రమే. నీలో విధేయత లేకపోతే దేవుని చిత్తం నీకు తెలియదు. నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఇంకా చెప్పిన మాట అక్కడికే వస్తా. బికాస్ వన్ హూ సేస్ ఐ am రెడీ స్పీక్ లిటరలీ మీన్స్ యూ టెల్ మీ ఎనీథింగ్ ఐ విల్ డూ. నువ్వేం చెప్పినా నేను చేస్తా. అడుగుతాను నిజంగా, ఇప్పుడు ఎంతమందికి నిజంగా రోషం ఉంది? దేవుడు ఏం చెప్పినా తెగిస్తానికి రెడీ. దేవ, వారి జీవితంలో మాత్రం నీ చిత్తము బయలుపరచాలి, జరిగించాలి. ఆమేన్. ఎందుకంటే ద కాస్ట్ ఈజ్ వెరీ హై. Knowing the will of God and living the will of God, the price that you have to pay is very expensive. ఈ మాట చెప్తూ ఉంటే మా పెద్దన్నతో మాట్లాడుతూ మా పెద్దన్నయ్య ఒక మాట అన్నాడు, దట్ రియల్లీ కనెక్టెడ్ మై డాట్స్. అడంటూ వచ్చాడు, మేము మాట్లాడుకుంటా, మేము టాకింగ్ అబౌట్ వర్షిప్ అండ్ హౌ గాడ్ డస్ థింగ్స్ అని మాట్లాడుకుంటా, అదరా మాట్లాడుకుంటా. అడుగుతుంటా, అవునరా, దేవుడు ఇశ్రాయేలీయుల దగ్గర ఎలాంటి స్తుతిని ఎదురు చూశాడు? ఎర్ర సముద్రం దాటడానికి ముందు స్తుతిని ఎదురు చూశాడా? ఎర్ర సముద్రం దాటిన తర్వాత స్తుతిని ఎదురు చూశాడా? చెప్పండి, మీరు చెప్పండి. దాటిన తర్వాత దేవుడు ఎదురు చూశాడా? దాటడానికి ముందు వారు ఏం చేశారు? దేవుడు మమ్మల్ని చంపటానికి ఎక్కడ తీసుకొచ్చాడు? ఇందుకు నా దేవుడు తీసుకొచ్చాడు. ఇందుకు ఈ దిక్కుమాలి బ్రతుకు, అక్కడ ఐగుప్తులు ఉంటే బానిసలుగా బ్రతుకున్నట్టు అయిపోయింది కదా. ఏదో బానిసలుగా బ్రతుకుంటా ఉన్నాం, బాగుంది కదా బ్రతుకు, ఇందుకు ఇక్కడ తీసుకొచ్చాడు. ఐ వాజ్ హ్యాపీ లివింగ్ యాజ్ ఎ స్లేవ్, వై దిస్? ఇందుకు ఇక్కడ తీసుకొచ్చాడు. ఇందుకు తీసుకొచ్చాడు. ఎర్ర సముద్రం దాటిన వెంటనే కజ్జలు తీసినారంట, తమ్ముడులు తీసినారంట, డాన్సులు వేసారంట, పాటలు పాడారంట. ఇవన్నీ ఒకసారి అనుకుని చూడండి, దేవుడు చూస్తా అన్నాడు పైనుండి. ఒరే, ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చావు అంతే. ఇక్కడ ఉన్నదప్పుడేమో కయ్యో బయ్యో నన్ను పట్టుకుని తిడతా ఉన్నావు. ఇక్కడికి వచ్చి వెంటనేమో నేను ఎంత గొప్పనో పాడుతున్నావు. దేవుడు కోరేది ఏంటి? చూసి అక్కడే శద్రక్ మేషక్ అబ్దెనగోలు చూసినప్పుడు వారి తర్వాత కాదు దేవుని మహింపరిచింది. రాజు 7 రెట్లు ఎక్కువ చేయండి అగ్నిని, కానీ పర్వాలే, మా దేవుడు సమర్థుడు. ఇస్ ఇట్ ప్రైజింగ్ గాడ్? మా దేవుడు సమర్థుడు. ఆయన చేయకపోయినా పర్వాలే, ఐఎమ్ రెడీ టు గో అంటే వారు చేస్తారన్న కాన్ఫిడెన్స్ ఏమైనా ఉందా? They know he is able, but his plan, his will, I don't know.
ఆయన చేయకపోయినా పర్వాలే, కానీ చేయకుండా మాత్రం ఉన్నాడు ఆయన. ఆయన సమర్థన అనేది మాత్రం నాకు తెలుసు, ఆయన మాత్రం మేము విడిచిపెట్టాం. యు సే దట్ ఈస్ వేర్ గాడ్స్ నేమ్. అన్యజనుల ముందు దేవుని మహిమ చూస్తే రాజు సెలవిస్తున్నాడు, వీరు దేవునికి ఎవరైనా విరోధంగా మాట్లాడారా వాడిని చంపేయాలరా. యు సే టుడే డోంట్ టెల్ మీ యూ గోనా హ్యావ్ ఎ ప్రైజ్ మీటింగ్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ గుడ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్. స్టార్ట్ ప్రైజింగ్ గాడ్ ఈవెన్ బిఫోర్. మీరున్న పోరాటంలోనే, దేవా నువ్వు నమ్మదగిన దేవుడు వెయ్యా, ఇదిగో ఇట్టు తీసుకొచ్చి పెట్టావంటే మేబీ ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేస్తావో, లేకపోతే ఈ శత్రువుని మొక్కలుగా నరికేస్తావో. ఎందుకంటే అక్కడ చూసినప్పుడు ఫరో సైన్యము వారి దగ్గరికి రాకుండా అక్కడ ఏముందంట, అగ్ని స్తంభము. దెర్ ఇస్ వాల్, ఫైర్. వారు చూస్తున్నారు, ఫరో సైన్యం దాటలేకపోతున్నారు. దేవుడు కాపాడాడు, దేవుడు క్షేమం ఇచ్చాడు, దేవుని కంచెలోనే ఉన్నారని తెలిసి కూడా గోల పెడుతూ ఉన్నారు. So I'm asking you, if you have faith, stop worrying, stop fearing, stop manipulating, stop accusing God, abusing God. అనేక సార్లు దేవుడు మనల్ని ఎంతగా తీసుకెళ్తాడంటే లోయలోకి తీసుకెళ్తాం. గత వారం విన్నాం, ఆయన శక్తిని కనబరుస్తానికి, ఆయన ఆత్మ ద్వారా అన్ని సాధ్యమనేది నిరూపిస్తానికి. ఈరోజు మన జీవితంలో కూడా we need to have faith to face every battle, faith to face every battle. కానీ మనం చేయవలసిన నిర్ణయాలు ఎంతో ఉన్నాయండి. ఎప్పుడన్నా విశ్వాసం నీ జీవితంలో, ఫెయిత్ నీ జీవితంలో యాక్టివ్ అవ్వాలంటే ఒబీడియన్స్, సమర్పణ, సంపూర్ణ సమర్పణ. దేవా నువ్వు ఏది చేసినా పర్వాలేదు, నువ్వు సమర్థుడివి. దేవుని వాటిలో చూసినప్పుడు యోబు గ్రంథము 42వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువుదామా. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్తను నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. You see, I have heard you by hearing of the ear. విశ్వాసం ఎలా కలుగుతుంది? వినుట వలన. నేను విన్నానయ్యా నీ గురించి, కానీ నా స్థితి చూసినప్పుడు, నేను ఎక్కడున్నానో నా పరిస్థితి చూసినప్పుడు నాకు అర్థం కావట్లేదు, కాబట్టి నేను తగ్గించుకుంటున్నాను, నేను బూడిదలో కూర్చొని ఏడుస్తున్నాను, నా జీవితపు పరిస్థితి నాకు అర్థం కావట్లేదు. See, remember, యోబు వెళ్ళిన పరిస్థితి చూస్తే చాలా పోరాట పరిస్థితి. కొన్నిసార్లు యోబు గ్రంథం చదివిన వారికి దేవుడు ఎంత కఠినుడు రా. ఇక్కడ చాలామందికి అలాగే అనిపిస్తుంది, గాడ్ ఇస్ సో హార్డ్ హార్టెడ్. కొంతమందికి ఎలా ఉంటుంది, దేవుడు స్వార్థపరుడు, దేవుడు ఎప్పుడు తను అనుకుంది తన ఇష్టమే జరిగిస్తూ వస్తాడు, దేవుడికి దయ లేదు, దేవుడికి మానవుడికి చేయాలన్న మంచి లేదు. చూసి దేవుడిని అలాగ అనుకున్న వారైతే దయచేసి ఒక మాట చెప్తున్నాడు, దేవుడు ప్రేమమయుడు అండి, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఆయన అనేక సార్లు చేసే విషయాలు మనకు అర్థం కాదు. కారణం ఏంటంటే, అసలు ఈ సృష్టి మొత్తంలో చూస్తే మన యుద్ధ రంగంలో ఉన్నాం. వీఆర్ ఇన్ వార్, వీఆర్ ఇన్ ఫైట్. ఒకవైపు దేవుడు, ఇంకోవైపు అపవాది అయిన సైతాన్. వీరిరువురి మధ్య పోరాటం జరుగుతూనే ఉంది. ఇందుకు పోరాటం, దేవుడు సాతాన్ని ఇలా ముయించాడా? ముయించేయచ్చు. సాతాన్ని ఇప్పుడు ముయించడం, సాతానుతో పాటు కూడిన అనుచరులందరినీ, అపవాది అనుచరులను ఎక్కడ పడేయాలి? అగ్నికొండంలో పడేయాలి. అలాగే దేవుడు ఈరోజు అపవాదిని తేల్చడం, ఎంతమంది మనుషులు అపవాదితో పాటు నాశనం అవుతారు? ఎందుకంటే అపవాది అనుచరులు అన్నప్పుడు పాపాన్ని ప్రేమించి దాని ప్రకారం జీవించే ప్రతి ఒక్కరు కదా. యేసును అంగీకరించిన వారు, యేసు వాక్కు ప్రకారం జీవించిన వారు, యేసును వెంబడించిన వారు అందరూ అపవాదిని వెంబడించేవారే కదా. అందుకనే కదా దేవుడు ఇంకా ఓర్పు కలిగి కృప చూపిస్తూ సమయం ఇస్తూ, హీ వాంట్స్ ఎవ్రీబడి టు బి సేవ్డ్, నాట్ వన్ పెరిషింగ్. కానీ ఈ పోరాటంలో దేవుడు అపవాది మధ్య మానవుడు ఉన్నాడు. దేవుని బాధ పెడతానికి అపవాది ఏం చేస్తున్నాడు? ఈ మానవుని పాడు చేస్తున్నాడు. దేవుడు తలంపులంతా ఎప్పుడు ఏంటి?
మానవుని బాగు చేయాలి, అపవాదిని నాశనం చేయాలి. యు సీ గెట్ దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్. దేవుడు నీ పక్షాన ఉన్నాడు, దేవుడు నీ పక్షాన ఉన్నాడు, దేవుడు నీ కొరకు ఉన్నాడు, దేవుడు నీ జీవితంలో కార్యం జరిగిస్తాను ఉన్నాడు. కానీ దేవుడి పక్షాన నువ్వు ఉన్నావు కాబట్టి అపవాది దేవుని నామానికి అవమానం తెస్తానికి నిన్నే పట్టుపట్టున్నాడు, నిన్నే పట్టుపట్టున్నాడు. మీరు అడగచ్చు, మరి ఎలాగ మరి దేవుడి కార్యం జరుగుతానికి అపవాది కార్యం లయపరచబడటానికి? సింపుల్, నేను చెప్పి ముగిస్తున్నాను, నా టైం అయిపోయింది. ఒకే మాట ఏంటంటే, నీవు ఎప్పుడైతే దేవునితో పాటు అంగీకరిస్తావో, కమ్ ఇన్ అగ్రిమెంట్, దేవునితో పాటు అంగీకారంలోకి వచ్చి దేవునికి సమర్పించుకుని అపవాదిని ఎదిరిస్తున్నావో, అప్పుడు మాత్రమే దేవుడు మహిమపరచబడతాడు. అర్థమవుతుందా అండి? ఐ యు గెటింగ్ ఇట్ రైట్? దేవునికి అపవాదికి పోరాటం. దేవుడు నీ పక్షంలో ఉన్నాడు, అపవాదిని నిన్ను దాడి చేస్తూ ఉన్నాడు. నీ జీవితంలో ఎలా జయం ఉంటుందో ఎలాగ అపవాది శక్తులపై నుండి నీకు విడుదల, నీకు జయంతో నువ్వు జీవించగలుగుతావు. సింపుల్, దేవుని సమర్పించుకో, దేవుని చిత్తాన్ని వెతుకు, దేవుని చిత్తంలో బ్రతుకు, దేవుని నీ సర్వంగా అంగీకరించు. అదే సమయంలో అపవాదిని నువ్వు ఎదిరించాలి. నువ్వు ఎదిరిస్తే దేవుడు వాకి తెలియజేస్తుంది, అప్పుడు వాడు మీ ఎద్ద నుండి పారిపోను, నాట్ ఫర్ ఎవర్. బైబిల్ సేస్ యేసు ప్రభు కూడా 40 రాత్రులు పగలు అపవాది ద్వారా శోధించబడటానికి ఎడారిలోకి నడిపించబడ్డారంట. వి ఫర్గెట్ ఇట్ వాజ్ నాట్ జస్ట్ ద లాస్ట్ సీన్. లాస్ట్లో మాత్రం అపవాది వచ్చి రాయిని రొట్టెగా చేసుకో, ఈ గొడవ మాత్రం మనం అనుకుంటాం. కాదు 40 రాత్రులు పగలు అపవాది ద్వారా శోధించబడటానికి ఎవరి ద్వారా నడిపించబడ్డాడు? పరిశుద్ధాత్మ ద్వారా. పడిపోతానుగా, పాడవుతానుగా. You see, you need to understand this. It is to be victorious. జయముతో బయటకు రావాలండి. అందుకని యేసు ప్రభు సేవ చూసినప్పుడు శోధన తర్వాతనే సేవ ప్రారంభమైంది. శోధన తర్వాత if you see the full of the spirit, strength, సేవ. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, అక్కడ ఒక మాట ఉంటుంది. ఆ మాట ఏంటంటే, అపవాది కూడా కొంతకాలానికి యేసు ప్రభుని విడిచిపోయాడంట. కొంతకాలానికి. అడుగు చూడండి, యేసు ప్రభునే అపవాది శోధిస్తూ వదలలే. నిన్ను వదులుతాడా? యేసు ప్రభునే అపవాది కొంతకాలానికి విడిచిపోయాడంట. ఇంకో ట్రాన్స్లేషన్ లాగా ఉంటుంది, ఫర్ అ నైస్ ఆపర్చున్ టైం. అంటే ఏంటి? ఇంకొక మంచి అవకాశం చూసి శోధిస్తానికి వస్తానికి ప్లాన్ చేశాడంట. అంటే అపవాది నిన్ను విడిచిపోయినప్పుడు కూడా దేనికి వస్తాడు మరలా? హీ విల్ లుక్ ఫర్ ఎ బెటర్ ఆపర్చునిటీ. ఏ టైంలో నిన్ను కొడితే బాగుంటుంది మరలా? నీ బలహీనమైన టైం, నీ ఎమోషనల్లీ వీక్ టైం, నీకు చేతకాని పరిస్థితి, మనుషులు నేను మాట్లాడిన పరిస్థితి, నువ్వు కుమిలిపోయిన పరిస్థితి, నీకు ఒక ఓటం కలిగిన పరిస్థితి కనబడతాడంట. దేవుడు ఎక్కడున్నాడు? హీ స్టార్ట్ టు టెంప్ట్ యూ. కానీ ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, దేవుడి ద్వారా పిలవబడిన వారిని దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఇఫ్ యు ఆర్ కాల్డ్ బై గాడ్, గాడ్ ఇస్ ద వన్ హూ ఇస్ ప్రొటెక్టింగ్ యూ, హోల్డింగ్ యూ. ఇదిగో నా అరచేతుల్లో నిన్ను చెక్కుకున్నా, నిన్ను ముట్టువాడు నా కంటి పాపను ముట్టినట్టు. అసలు దేవుడు మామూలు చెప్పాడంటారు ఆ స్టేట్మెంట్లో? ఒరే, నువ్వు నా అరచేతిలో చెక్కబడ్డావు, ఎవడాడు నిన్ను ముట్టేది? అదే టైంలో చెప్తున్నాను, నిన్ను ముట్టేవాడు నా కంటి పాపని. సాతాను ఎప్పుడన్నా దేవుడిని ముట్టి నిన్ను ముట్టగలుగుతాడు? అదే మొన్న దిన కూడా ధ్యానిస్తవచ్చు. ఆయన రెక్కల కింద మనం ఉంటే, ఆ రెక్కల చాటున మనం ఉంటే, ఏ ఆపద వచ్చినా ఫస్ట్ దేవుని ఎదరాలి. దేవుని ఏ తెగులు దాటి వస్తుంది. ఈ మాట జ్ఞాపకం చేసుకుందాం. కోడి తన రెక్కల కింద తన పిల్లల్ని కాచి కాపాడేలాగా దేవుడు మనల్ని కాచి కాపాడుతాడంట. ఆ మాటకు అర్థం ఏంటి? గాడ్ ఈజ్ యూజింగ్ ద మెటాఫార్మ్ ఆఫ్ ఎ చికెన్. కోడి తన రెక్కల కింద తన పిల్లల్ని కాపాడాలి. ఇశ్రాయేలు, నా రెక్కల కింద నేను కాపాడుతున్నా. ఏంటి అర్థం ఏంటి? కోడి ఒక పక్షిరాజును చూసినప్పుడు కానీ, ఒక వల్చర్ని చూసినప్పుడు కానీ, ఏదైనా హాని చూసినప్పుడు కానీ వెంటనే కేకేస్తారంట, ఒక శబ్దం వేస్తారంట. పిల్లలన్నీ ఏం చేస్తాయంటే పరిగెత్తుకొని వచ్చి తన రెక్కల కింద దాక్కుంటాయంట. ఒకసారి నా జీవితంలో నేను చూసిన సంగతి ఉంది. మేము ఒక గ్రామంలో మీటింగ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఈ తాటాకు ఆకులు ఉంటాయి కదా, ఎండిన ఆకులు, వాటితో నీట్గా పందిరేసి చిన్నగా ఒక సైడ్లో ఒక ఇది ఉంది, వంటగది పక్కన. ఆ వంటగది పక్కన ఆ గ్యాస్, ఆ కట్టులు, గ్యాస్ కూడా లేదు ఆ రోజు,
కట్టెలు పెట్టి ఆ కట్టెలు కొంచెం అంటుకుని పక్కకు మొత్తం అంటుకుని ఆ చిన్న షెడ్లు గిడ్లు అంతా కాలిపోయి, ఆ కాలిన పరిస్థితులు నాకు గుర్తుంది. ఇంక నేను చాలా చిన్న ఉండే, నాకు ఇంకా గుర్తుంది ఆ సీను. కోడి బొట్ట ఉంటుంది చూసారా, ఆ బొట్ట కూడా కాలింది. అక్కడ ఉన్న వాళ్ళ మంటకి ఎవరు తెగించగా అయ్యో పాపం కోడి చచ్చిపోయింది. వాస్తవానికి మంటంతా ఆరింది తప్పించి వస్తే కోడి చచ్చిపోయింది. కానీ దాని రెక్కల కింద నుండి పిల్లలు బయటకు వచ్చి, నాకు ఆ మాట నేను ఎప్పుడు మర్చిపోలేను. ఎందుకంటే ఈ వాక్యమైన ప్రతిసారి నాకు ఆ దృష్టి గుర్తొస్తుంది. నాకు ఆ దృష్టితో పాటు నాకు ఈరోజు గ్రహించేది ఏంటి తెలుసా, యేసు ప్రభు కూడా ఆయన సిలువలో మరణిస్తము ద్వారముగా మన శాపాన్ని, మన తెగుల్ని, మన ఉగ్రతని, మనకు రావాల్సిన శిక్షని అంతా ఆయన భరించి ఈరోజు మన స్వతంత్రతతో నువ్వు బ్రతుకు. యు గో లివ్ లైఫ్. నువ్వు సమృద్ధి బ్రతుకు, నువ్వు స్వతంత్రత బ్రతుకు, నువ్వు విడుదల బ్రతుకు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవుడు తన ప్రాణాన్ని నీ కొరకు పెట్టి నీకు జీవాన్ని ఇచ్చాడు. దేవుడు వాకి తెలియజేస్తుంది, తండ్రి తన కుమారుణ్ణి నీకు బలిగా ఇచ్చి నీకు స్వతంత్రత విడుదలనిచ్చాడు, నీకు ప్రపోజిషన్ చెల్లించాడు యేసు ద్వారా. క్రయధనం అంటే రిడీమ్. హి హాస్ రిడీమ్డ్ ప్రపోజిషన్. నీకు ఎంత నీ పక్షాన్ని నీకు కట్టాల్సింది. ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలండి. ఈరోజు దేవుడు మన కొరకు తన ప్రియ కుమారుని ఇచ్చిన తర్వాత అపవాది మనల మీద దాడి చేస్తానని చూస్తే దేవుడు ఊరుకుంటాడా? పేమెంట్ ఇస్ డన్, సెటిల్మెంట్ ఇస్ డన్. నా బిడ్డకు రావాల్సిన శిక్ష అంతా ఆల్రెడీ వచ్చింది. నా ప్రియ కుమారుడు పెట్టి ఆ వెల చెల్లించాను. నా బిడ్డ జీవితము స్వేచ్ఛతో ఉండాలి, సమాధానంతో ఉండాలి ఈరోజు. కానీ మీరు నిర్ణయించాలి, వాట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ డూ యూ హ్యావ్? స్వతంత్రత కలిగిన వారికి బ్రతుకుతారా? స్వేచ్ఛ కలిగిన వారికి బ్రతుకుతారా? లేకపోతే పిరికితనంతో, ఒత్తిడి బ్రతుకుతో, అణిచివేయని పడి ఉన్న బ్రతుకుతో, చేతకాని బ్రతుకుతో బ్రతుకుతారా? చాయిస్ ఇస్ యోర్స్. అడగండి, దేవుణ్ణి అడగండి. తనలోంచి ప్రార్థన చేద్దాం. దేవా, అపనమ్మకం రాకుండా నాకు సాయం చేయి ప్రభా. నమ్ముచున్నాను కానీ అపనమ్మకం రాకుండా సాయం తెచ్చి. ఐ బిలీవ్ లార్డ్, బట్ ఇంక్రీజ్ మై ఫెయిత్. యేసు ప్రభు కూడా శిష్యులు చూసి చెప్పాల్సి వచ్చింది, అల్ప విశ్వాసులారా, ఎంతకాలం మీతో నేను ఉండాలి? వారు అప్పటికే దెయ్యంలో వెళ్ళకపోతున్నారు, గొప్ప సూచిక కార్యాలు జరిగిస్తున్నారు. కానీ దేవుడు వారు చూసినప్పుడు అల్ప విశ్వాసులారా, you say let us not be content with what small things that we have. The Bible says despise not the small beginnings, but that doesn't mean you have to stay small. You have to grow. ఎదగాలి, జీవితంలో ఎదగాలి, ఫలించాలి, జయము కలిగిన జీవితంలో కలిగి ఉండాలి. విశ్వాసములో మనము బలవంతులుగా, దేవుడు కార్యం జరిగించిన తర్వాత కాదు, జరిగిస్తానికి ముందే ఆయన మహిమ పరుస్తూ జీవించాలి. ఈరోజు దేవుని సొత్తైన మీరు, దేవుని ప్రజలైన మీరు, మీ జీవితంలో ఏ విషయంలో నమ్ముతున్నారు? పోరాటంలో ఉండొచ్చు, కష్టంలో ఉండొచ్చు, అర్థం కాని పరిస్థితులు ఉండొచ్చు. కానీ దేవుడు నా పక్షాన ఉన్నాడు, దేవుడు నా తోడున్నాడు, దేవుడు నాలో, నా ద్వారంగా ఆయన గొప్ప కార్యములు జరిగిస్తున్నాడు. నమ్ముచున్నారా? చెప్పండి, దేవునితో చెప్పండి, నమ్ముచున్నాను ప్రభా. నేను ముందుగానే స్తుతిస్తానయ్యా. కార్యం జరిగిన తర్వాత కాదు, కార్యం జరుగుతాను ముందే. నువ్వు గొప్ప కార్యాలు జరిగించే దేవుడివి, నువ్వు అద్భుతకరుడివి, నువ్వు సహాయాన్ని అందించే దేవుడివి, నువ్వు మేలు జరిగించే దేవుడివి. నీ తలంపులు నా పట్ల ఘనమైనవి, గొప్పవి ప్రభా. ఊహకందాన్ని కార్యాలు నువ్వు జరిగించే దేవుడివి. థ్యాంక్ యూ. మనస్ఫూర్తిగా దేవునికి వందనాలు చెప్తామా. థ్యాంక్ యూ ఫర్ ద గ్రేస్, థ్యాంక్ యూ ఫర్ ద ప్రెజెన్స్, థ్యాంక్ యూ ఫర్ ద స్ట్రెంగ్త్, థ్యాంక్ యూ ఫర్ ద ప్రొవిజన్, థ్యాంక్ యూ ఫర్ యువర్ మర్సీస్. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు ప్రభా. స్తోత్రములయ్యా, స్తోత్రములు ప్రభా. నిన్ను ముందుగానే స్తుతిస్తున్నాను. నా జీవితంలో జరిగించబోయే కార్యములు ఈ సంవత్సరం ప్రారంభంలోనే స్తుతిస్తున్నానయ్యా. నీ ముందు తగ్గించుకుంటూ నిన్ను గణపరుస్తున్నాను. నీకు సాధ్యము, నీకు అన్నీ సాధ్యము నమ్ముచున్నానయ్యా. శత్రువు నా ముందు నిలవచ్చేమో కానీ నాకు నిశ్చయంగా జయించే దేవుడు నీవే. నన్ను ముట్టువాడు నీ కంటి పాపను ముట్టేవాళ్ళే కదా ప్రభా. నీ రెక్కల కింద నేను ఉంటా, నాకు క్షేమమే కదా ప్రభా. నీ రెక్కల కింద నేను ఉంటా, నాకు జయమే కదా ప్రభా. నన్ను కాపాడయ్యా, నన్ను బలపరిచయ్యా, నాకు సహాయం తెచ్చే ప్రభా.
మనస్ఫూర్తిగా దేవుణ్ణి అడుగుదామండి. నన్ను చెక్ ప్రభా, నా జీవితాన్ని చెక్ అయ్యా, నన్ను మలిచేయ, నన్ను బాగు చేయ, నా జీవితాన్ని నీకు అంగీకారంగా చేయ ప్రభా. నీ చిత్త ప్రకారం జీవించే జీవితం మాకు దయచేయ. నీ సహాయాన్ని దయచేయి, నీ నడిపింపు దయచేయి, నీ మార్గదర్శనాన్ని దయచేయి. మమ్మల్ని ఆదుకో అయ్యా, మమ్మల్ని ఆదుకో ప్రభా. దేవా మమ్మల్ని నడిపించయ్యా, భద్రపరచయ్యా. శక్తి కలిగిన నీ వాక్యం ద్వారా మమ్మల్ని నడిపించు ప్రభా. నీ ఆత్మ మాతో పనిచేసే నీ ఆత్మ ద్వారంగా గొప్ప కార్యాలు జరిగించు ప్రభా. ఈరోజు నీ సన్నిధిలో వచ్చిన ప్రతి ఒక్కరు చూడు, ప్రతి ఒక్కరిని ఆదరించు, బలపరచు. Not praising after things are done, Lord, but praising you before with faith. నా దేవుడు కార్యం జరిగిస్తాడు, నా దేవుడు నాకు జయమిస్తాడు. నా భయాల మధ్యలో నేను ఆరాధిస్తా, నా కంగారు పాటి పరిస్థితి మధ్యలో నేను దేవుడిని స్తుతిస్తాను. దేవుడు చేతకానుడు కాదు, దేవుడు సర్వము చేయగలిగిన బలవంతుడు, సమర్థుడు. ఆయన కార్యాలు మేలే కానీ కీడు కాదు. నేను ఆయన బిడ్డని, నన్ను విడిచిపెట్టాడు దేవుడు. ప్రకటిద్దామా విశ్వాసంతో? దేవుడు నా జీవితంలో సమస్తము సమకూర్చి జరిగిస్తాడు. దేవా నేను నీ సొత్తునయ్యా, నా జీవితంలో కావాల్సిన ఓర్పు దయచేయి, నీ వాగ్దానాలు సంపాదించుకున్న ఓర్పు దయచేయి. నేను అనుకున్న వెంటనే నాకు జరగకపోవచ్చు, కనబడకపోవచ్చు. నువ్వు చెప్పినంత వెంటనే కాదు, నీ సమయంలో నీ చిత్తంలో నువ్వు అన్ని సమకూర్చి జరిగించే దేవుడు అయ్యా. You do great things for those who trust on you, Lord. You do wonders, great wonders who trust on you. ఈరోజు నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఘనమైన, మేలైన, బలమైన నీ ఆత్మకార్యాలు జరిగించు. ఈరోజు నీ సన్నిధిలో ఆరాధించిన, ప్రార్థించిన, మొరపెట్టిన ప్రతి ఒక్కరిని నీవే ఆదరించి నడిపించమని. ఈరోజు ఈ ఉపవాస ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరి జీవితాలపైన నీ హస్తముంచి, నీ సన్నిధిలో ప్రార్థించిన ప్రతి భారానికి జవాబిచ్చి, నీవే సర్వముగా నీ కృప కనికరములతో దీవించి బలపరిచి నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.